ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన ఈ సోమవారం రోజున మీకు ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయాన్నైతే చూపిస్తాను. అదే గుడిమల్లం. ఇక్కడి శివాలయం చరిత్ర కందనంత పురాతన శివాలయం. ఇక్కడ వెలసిన శివలింగం ఎందరో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని బ్రహ్మ పదార్థం. ఇది పరశురామ క్షేత్రం. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వెలసినటువంటి శివలింగం ప్రపంచంలో మరే శివాలయంలోనూ లేని విధంగా మానవ లింగాకారంలో ఉంటుంది. పరశురాముడు తన తల్లి తలను నరికిన పాపానికి ఈ క్షేత్రంలో తపస్సు చేసి తన పాప ప్రక్షాళన చేసుకున్నాడని స్థల పురాణం చెబుతుంది. ఈ శివలింగ ప్రత్యేకత ఏమిటి అంటే, ఎందరో శాస్త్రవేత్తలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎన్నో పరిశోధనలు చేసి చివరకు ఈ శివలింగం తయారు కాబడిన శిల ఏదైతే ఉందో అది ఈ భూప్రపంచానికి సంబంధించినది కాదు అని నిర్ధారించడం జరిగింది. ఈ ఆలయం అన్ని శివాలయాల్లాగా ఉండదు. దీని నిర్మాణమే చాలా ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. ఇందులోని శిల్ప సంపద అద్భుతంగా జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ క్షేత్రం ఎన్నో అద్భుత విశేషాలకు నిలయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో పాతాళగంగ పైకి వస్తుంది. ఆ గంగ ఎక్కడ నుంచి వస్తుందో మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో ఇంతవరకు ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేకపోతున్నాడు. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని తిరుపతి చుట్టుపక్కల ఉన్నవారు లేదా తిరుమలకి వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు జీవితంలో ఎంతో అద్భుతమైన అనుభూతిని, మానసిక ప్రశాంతతని ఈ క్షేత్రం అందిస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు. ఓం నమః శివాయ. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.